హాయ్ అండి, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకైతే పచ్చి జీడిపప్పుతోటి ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను. చూడండి, పచ్చి జీడి పిక్కలండి ఇవి. ఈ జీడి గింజల నుండి ఈ మిడిల్లో ఉంది కదా, ఇది మనం రెగ్యులర్గా వాడే జీడిపప్పు అన్నమాట. ఈ జీడి గింజల నుండే జీడిపప్పు అన్నది వస్తుంది. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇవి కట్ చేయడం అయితే చాలా కష్టం అండి. చూడండి, మా డాడీ అయితే ముగ్గు రాసుకుని వేళ్ళకి కట్ చేస్తున్నారు. అంటే ఇందులో అదొక రకమైన లిక్విడ్ లాగా ఉంటుంది. అది డైరెక్ట్గా మన ఫింగర్స్కి తగిలితే పొరల కింద స్కిన్ అంతా కూడా ఊడిపోతుంది అన్నమాట. హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకుని తీసుకోవడం అయితే చాలా బెటర్. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేస్తున్నారు. కట్ చేసిన తర్వాత నేనైతే ఫోక్ స్పూన్ తోటి జీడిపప్పునైతే ఇలా తీసానండి. నైఫ్ని కూడా యూస్ చేసి తీసుకోవచ్చు మనం. మా డాడీ అయితే ఆవకాయ కత్తిపీట మీద కట్ చేశారు జీడి గింజలన్నీ కూడా. చూడండి, జీడిపప్పు అంతా తీసిన తర్వాత నేనైతే ఒకసారి అయితే హాట్ వాటర్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి గోరువెచ్చని నీళ్ళలో వాష్ చేసుకున్నాను. జీడిపప్పు అంతా పైన పొర అంతా కూడా ఊడొచ్చేస్తుంది ఈజీగా. అప్పుడు మనకి ఒక కప్పు అయితే జీడిపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు కర్రీకి కావాల్సినవి చెప్పేస్తాను. వెల్లుల్లిపాయి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిర్చి వచ్చేసి ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువే ఉండాలండి. ఇంకా ములక్కాడ జీడిపప్పు కాంబినేషన్ కర్రీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో ఎటువంటి టమాటా వేయం కాబట్టి ఆనియన్ వచ్చేసి కాస్త ఎక్కువ వేసుకోండి. కరివేపాకు వేసాను, ఆయిల్లో జీలకర్ర వేసాను, ఇప్పుడు వెల్లుల్లి వేసాను, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, తాలింపులన్నీ వేగుతున్నాయి కదా. తాలింపులన్నీ వేగిపోతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవడమే. పచ్చి జీడిపప్పు ములక్కాడ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే దొరికిన వాళ్ళు ట్రై చేయండి, పచ్చి జీడిపప్పు దొరికితే. నెక్స్ట్ ఆనియన్స్ త్వరగా వేగాలి కాబట్టి కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా వేగిపోతాయి. కాసేపు ప్లేట్ పెట్టేసి మీడియం హైలో పెట్టుకుంటే స్టవ్ సరిపోతుందండి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి కదుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలన్నమాట. కర్రీలో వచ్చేసి కారం అయితే వాడమండి, కాబట్టి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోండి. కారం వేసేసరికి కలరు మారిపోతుంది, కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది. పచ్చిమిరపకాయలతోటే బాగుంటుంది కర్రీ. ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను అయితే వేసేద్దాం. ఇప్పుడు ములక్కాడ ముక్కలు కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ములక్కాడ కూడా మగ్గాలి కాబట్టి కాసేపు అయితే ప్లేట్ పెట్టేద్దాం. చూడండి, ములక్కాడ కూడా కలర్ చేంజ్ అవుతుంది. మీడియం హైలో చేసుకోవడం వల్ల కర్రీస్ ఏవైనా సరే మంచి టేస్టీగా వస్తాయండి. మళ్ళీ ప్లేట్ పెట్టి కాసేపు మంచిగా మగ్గనిద్దాం. చూడండి, ములక్కాడ కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఇప్పుడు జీడిపప్పుని యాడ్ చేసుకోవడమే. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
పచ్చి జీడిపప్పే కదండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇది రోటీలోకైనా రైస్లోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 1 కప్ అయితే వాటర్ వేద్దాం. ములక్కాడ ఉడకాలి కాబట్టి 1 కప్ అయితే వాటర్ వేసాను. అలాగే ఒక 1/2 కప్ వచ్చేసి పాలు వేస్తాను. మర్చిపోకుండా పాలు అయితే వేయండి. పాలు వేయడం వల్లే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ములక్కాడ అవసరం లేకపోతే ఉట్టి జీడిపప్పుతో కూడా వండుకోవచ్చండి. ములక్కాడ అవాయిడ్ చేసి అది కూడా చాలా బాగుంటుంది. చూడండి, పాలు కూడా యాడ్ చేశాను కదా. ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఇది ఉడకడమే, ఇంకా ములక్కాడ ఉడికే వరకు ఉడికించుకోవడమే కర్రీని. చూడండి, ఆల్మోస్ట్ 80% అయితే ములక్కాడ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే వేస్తున్నానండి. చాలా తక్కువ, ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ప్లేట్ పెట్టి ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా కర్రీ వచ్చేసి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచితే కర్రీ అనేది ఇంకా దగ్గర అయిపోతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను. కామెంట్ కూడా చేయండి కర్రీ ఎలా ఉందో. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ. థ్యాంక్ యూ.